అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని బైరవానితిప్ప ప్రాజెక్టు కింద ఈ ఏడాది ఆశాజనకంగా వరి సాగైందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. కలగోడు గ్రామంలో వరి పంట పొలాలను ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్కు 2,380 రూపాయలుగా ప్రకటించగా బహిరంగ మార్కెట్లో 2,450 రూపాయల ధర పలుకుతుందన్నారు. రైతుల అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. 1,14,704 ఎకరాల్లో వివిధ రకాలైన పంటలు రైతులు పెట్టడం జరిగింది. దిగుబడులు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. రబీ సీజన్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో పంటలు సాగు కావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సగటున 45 అయితే ఈ సంవత్సరం 50 బస్తాల వరకు పండుతా ఉంది. 63 బస్తాలు కూడా ఒక రైతుకు పట్టిందని చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈ ఏడాది తుంగభద్ర రిజర్వాయర్లో గేటు కొట్టకపోయిన కారణంగా ఇక్కడ బైరవానితిప్ప ప్రాజెక్టుకు వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకొని ఇక్కడ దాదాపు 3,500 ఎకరాల్లో వరి సాగు చేసే విధంగా చూసాం. ఫలితంగా 12,488 ఎకరాల్లో అంటే దాదాపు 12,500 ఎకరాల్లో రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు వరి సాగు చేయడానికి అవకాశం వచ్చింది.